దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. యవనాతో దేవుడు మాట్లాడుచున్నాడండి. చూడండి, ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్తే యవన ఏం చేశాడంటే, ఆ ప్రాంతం నాశనం అయిపోతున్నప్పుడు నేను వెళ్ళి అక్కడ ఏం చేయగలను అని చెప్పేసి వేరే పట్టణానికి, వేరే ప్రాంతానికి తను వెళ్ళి ఉన్నాడండి. వెళ్తానికి ప్రారంభించి మరి వాడ ఎక్కినట్లుగా మనం లేఖనాల్లో చూసుకుందామండి. చూడండి, నువ్వు కూడా ఏదన్నా చేయొద్దన్నది చేస్తున్నావా? ఏదన్నా ప్రాంతానికి వెళ్ళొద్దన్నది నువ్వు వెళ్తున్నావా? వెళ్ళిన దాని వల్ల మనకేం కలుగుతుందండి? శ్రమ కలుగుతుంది, నష్టాలు కలుగుతాయి, కష్టములు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. మనం కూడా ఏమన్నా వాళ్ళే ఉంటున్నామా? లేదా దేవుడు ఏదన్నా మాట వాక్యం రీతితో, దైవజనుల రీతితో మనతో మాట్లాడుతుంటే దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు, నేను అది గమనించుకొని చెయ్యాలి అని చెప్పేసి మనం నిర్ణయం తీసుకుంటున్నామా? లేదా మన సొంత ఆలోచనలతో మనం చేస్తూ ఇబ్బందుల మీద ఇబ్బందులు, నష్టాల మీద నష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. ఒక్కసారి పరిశీలించుకుందామండి. లేఖనాలు మరి దేవుడు లిఖించు